యేసు నామములో మీ అందరికీ శుభములండి. అందరూ బాగున్నారా? మీరు బాగుంటే నేను బాగుంటాను. మనందరికీ దేవుడే దారి చూపించేవాడు. మనం చేసే ప్రతి పని ఆయనలోనే జరుగుతుంది, ఆయన ద్వారానే జరుగుతుంది. మన శక్తి కాదు, మన జ్ఞానము కాదు. మన ద్వారా ఆయన శూర కార్యాలు జరిగించాలని ఆశపడతాడు. మనము ఆయనకు అందుబాటులో ఉంటే. 108వ కీర్తన 13వ వచనాన్ని గమనిస్తాం. అక్కడ రాయబడిన ఒక అద్భుతమైన మాట నేను చదువుతూ ఉన్నాను. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము, మా శత్రువులను అణగదొక్కువాడు ఆయనే. అవును, దేవుని వలన అంటే మనుషుల వలన కాదు, దేవుని వలన మనం శూర కార్యములు చేస్తాం. గమనిస్తాం, మన బలము దేవునిలోనే ఉంది. మన శక్తి, మన జ్ఞానము ద్వారా ఏమీ సాధించలేము. గమనించాలి, ఆయన శక్తి చేత మనం గొప్ప విజయాలు సాధించగలుగుతాం. ఇక్కడ శూర కార్యములు అని రాసి ఉంది. శూర కార్యములు అంటే ఈ ఊహకు అందని శక్తివంతమైన కార్యాలు, ఒక బలమైన కార్యాలు మన ద్వారా జరిగిస్తాడు. అవతల వాళ్ళు ఊహించరు, వీడేంటి, వీడి స్థాయి ఏంటి, వీడు చేస్తున్న పని ఏంటి అన్నట్టుగా జరిగిస్తాడు ఆయన. ఈమె చాలా చిన్న జీవితము కదా, ఈమె బ్రతుకు చాలా చిన్నది, ఈమె చేస్తున్న పనులు చాలా గొప్పవి అన్నట్టుగా చేపిస్తాడు ఆయన. అది ఆయనలో ఉండే బలం, ఆయనలో ఉండే శక్తి, ఆయనలో ఉండే ప్రభావం అలాంటిది. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంటే గొప్ప విజయాలు సాధించడం ఇది దేవునిలో మాత్రమే జరుగుతుంది. యెహోషాపాతు అంటాడు, 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనాన్ని మీరు గమనిస్తే యెహోషాపాతు ఒక అద్భుతమైన మాటలు రాస్తున్నాడు. ఆ 6వ వచనాన్ని మనం గమనిస్తాం. అక్కడ రాస్తూ ఒక మంచి మాట రాస్తూ ఉన్నాడు. ఏమండి? మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనుల రాజ్యమును నేలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరక్రమము గలవాడవు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము సాలదు. అంటే ఆయన శూరత్వం అలాంటిది. మనము అలాగ 12వ వచనానికి వెళ్తాం. అలాగ వెళ్ళినప్పుడు అక్కడ రాయబడుతున్న మాట, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకు వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకును మాకు శక్తి సాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. మనము కూడా ఈ ప్రార్థన చేయాల. మనకు దిక్కు దేవుడే, మనకు దిక్కు దేవుడే, మనుషులకు కాదు, మనకు దిక్కు దేవుడే అని మనం ప్రార్థిస్తే ఓ గొప్ప కార్యాలను మనము ఖచ్చితంగా చూస్తాం. నా ప్రియమైన స్నేహితులారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడిన సంగతులను మనం ఏనాడు కూడా మరవటానికి లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మన బలహీనతలను బలముగా మార్చేవాడు, అనగా శత్రువులను అణగదొక్కువాడు ఆయనే. చివరికి జయము దేవుని వలన వస్తుంది. ఈ విషయాలను మనం గమనించాలి. ఇక్కడ దావీదు కాలంలో ఈ వాక్యము ఏది మన శూర కార్యాలు దేవుడు మీ ద్వారా జరిగిస్తాడు అంటే, అప్పటికే దావీదు చాలా చిన్నోడు, బలహీనుడు. కానీ ఆ చిన్నోడిని, బలహీనుడిని ఆయన శూర కార్యాలు చేయటానికి, దేవుడు గొప్ప కార్యాలు చేయటానికి దేవుడు వాడుకున్నట్టుగా మనం చూస్తాం. మన జీవితంలో కూడా ఇది అన్వయిస్తాడు ఆయన. మనము చేపట్టే ప్రతి పని కూడా దేవుడు కార్యాలను జరిగిస్తుందనే విషయాలను మనం గమనించాలి. అయితే ఆనాడు దావీదు భౌతికపరమైన యుద్ధంలో గెలిచాడు. ఇప్పుడు మనం ఆత్మీయ యుద్ధంలో గెలవాలి.
ఈ ఆత్మీయ యుద్ధం ఎవరితో చేస్తూ ఉన్నాము? ఎవరు మన శత్రువులు అంటే పాపము, సాతాను కష్టాలు, వ్యతిరేక పరిస్థితుల మీద విజయాన్ని మనం సాధించాలి. గమనించండి ప్రియులారా, ఇక్కడ మనం గమనించాలి, దేవుడు తన ఆధ్యాత్మికమైనటువంటి కార్యాలను, తన ఆధ్యాత్మికమైన స్థితిని మనల్ని నడిపిస్తుంది. ప్రియులారా, దేవుడు మాట్లాడతాడు, దేవుడు తన ఉద్దేశాలను నేర్పుతాడు, దేవుడు తన ఉద్దేశాలను నేర్పుతాడు. నేర్పినప్పుడు మనం వినాలి, విన్నప్పుడు గొప్ప కార్యాలను మనం ఖచ్చితంగా చూస్తాం. నా ప్రియమైన స్నేహితులారా, దేవుడు మాట్లాడతాడు, దేవుడు తన ఉద్దేశాలను నేర్పుతాడు. ఈరోజు మనం నేర్చుకుంటున్న ఈ పాఠము గొప్పది ప్రియులారా, గొప్పది. ఆ గొప్పది మనము అనుసరిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వలన మేము శూరకార్యమును జరిగించదము, మా శత్రువులను అణగదొక్కువాడు ఆయనే. గమనించండి, యుద్ధములో మన బలము దేవునిలో ఉంది అని మనం గమనించాల. దేవునిలో మన బలం ఉంది అనుకుంటేనే మనం ఆ గొప్ప కార్యము చేస్తాం. దేవునిలోనే ఉందని మన శక్తి, మన జ్ఞానం, మన అనుభవం మనకు చాలు కాదు. కానీ యుద్ధంలో విజయం మన ప్రయత్నాల వలన రాదు, కానీ దేవుని సహాయంతోనే వస్తుంది. జకరియా అంటాడు, జకరియా ప్రవక్త చెప్తాడు, ఆ 4వ అధ్యాయం 6వ వచనం ఏమంటాడు అక్కడంటే, బలము చేత కానీ శక్తి చేత కానీ కాదు, నా ఆత్మ చేతనే ఇది జరుగును. అవును, దేవుని ఆత్మ చేత ఇవన్నీ జరుగుతాయి. శూరకార్యములు దేవుని వల్ల జరుగుతాయి. శూరకార్యం అంటే ధైర్యవంతమైన బలమైన యుద్ధము చేయటం. మన జీవితంలో శత్రువులు, ఇందాక చెప్పుకున్నట్టుగా రోమపత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, పాపమే మనకు శత్రువు, వాడిని జయించాలి. మనం సాతాను మరి అతని కుతంత్రాలు ఎరిగిన వారమై ముందుకు వెళ్ళిపోవాలి. ఎపిసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనాన్ని మీరు గమనిస్తారు. ఇంటికి వెళ్ళాక మీరు ఇవన్నీ రాసుకొని ఇంటి దగ్గర చదివితే వాడిని ఎలాగ ఎదిరించాలో మనకు అర్థమవుతుంది. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. లోకమును గెలవాలి, మనం లోకాన్ని గెలవాలి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనాన్ని మీరు చూస్తారు. ఈరోజు మీరు నేర్చుకుంటున్న మా పాఠం, దేవుని వలన మనము శూరకార్యాలు జరిగిస్తాము. దేవుని వలన ఈ విషయాన్ని మనం కూడా, వీటిని గెలవటం మానవ శక్తి కాదు, దేవుని కృపతోనే సాధ్యం. మానవ శక్తితో కొన్ని చేయలేం, మానవ శక్తితో మనం వెళ్ళలేం, మానవ శక్తితో మాట్లాడలేం, మానవ శక్తితో మన విజయాలు సాధించలేం. దేవుని శక్తి మీద ఆధారపడాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం ఇలాగ బోధిస్తూ ఉంది, మన యుద్ధాయుధములు శరీర సంబంధములు కావు, దేవుని చేత బలపరచబడినవై బలమైన కోటలను కూర్చును. అవును, మన యుద్ధోపకరణాలు, యుద్ధ ఆయుధాలు ప్రార్థన, యుద్ధ ఆయుధాలు వాక్యం, యుద్ధ ఆయుధాలు ఉపవాసం. వీటి ద్వారా గొప్ప కార్యాలు చూస్తాం. శత్రువులను అణగదొక్కువాడు దేవుడే. మనం పోరాడతాము కానీ విజయం దేవుడిస్తాడు. మనం పని చేస్తాం, దేవుడు విజయాన్ని ఇస్తాడు. యెహోషువ కాలంలో యెరికో గోడలు పడిపోవటానికి కారణం వారి విశ్వాసముతో కూడిన ప్రార్థన. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం మీరు చదువుకుంటారు ఇంటి దగ్గరికి పోయి. నా ప్రియమైన స్నేహితుల జ్ఞాపకం చేస్తున్నాను, యేసు శిలువపై సాతాను జయించాడు, మనము కూడా సాతాను జయించాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం మీ ఇంటికి వెళ్ళాక చదువుకుంటారు. ఏమిటంటే ఎంత స్పీడ్గా చెప్తూ ఉన్నారంటే, ఆర్ఆర్కే మూర్తి గారి నాకు దైవజనుడు ఉండేవాడు. ఆ గంట ప్రసంగం 10 నిమిషాలు చెప్పేవాడు. ఎందుకంటే అంతటి సమాచారం అందించడానికి ప్రయత్నం చేసేవాడు. ఆ రోజుల్లో రేడియో ఉండేది. రేడియో సాయంత్రం అయితే 7 గంటలకల్లా రేడియో ప్రసంగం వచ్చేది. ఆ దైవజనుడు చెప్తున్న ప్రతి మాట అగ్ని కణములాగా ఉండేది. నేను కూడా అలా ప్రయత్నం చేస్తున్నాను, అంతటి వాడిని కాను. కానీ అంటే దేవుడు కార్యాలను మనము వివరించుకోగలగాలి. దేవునికి ఎక్కువ సమయం ఉన్నా చాలామంది వినటం లేదు. 10-12 నిమిషాల కంటే ఎక్కువ వాక్యం చెప్తే ఏమిట్రా ఉదయాన్ని అనుకున్నట్టుగా ఉంటారు. కాబట్టి నేను స్పీడ్గా చెప్పడానికి గల కారణం, నా ప్రియమైన స్నేహితులు, మనల్ని ప్రేమించిన వాడి వలన
మేము అన్ని విషయాలు ఎక్కువైన జయాలు పొందుతామంటాడు పౌలు గారు. రోమపత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. మనం ఎవరి ద్వారా అయితే మనము ప్రేమించబడ్డామో, ఎవరి ద్వారా అయితే రక్షించబడ్డామో, ఎవరి ద్వారా అయితే ఈ జీవితాన్ని కలిగి ఉన్నామో ఆయన ద్వారా కార్యాలు చేస్తాం. జయము వెంబడి జయం వస్తుంది, విజయము వెంబడి విజయం వస్తుంది. ఆ విజయశీలుడిగా మనం ముందుకు సాగిపోతాం. జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని వాడిని ఆ యుద్ధంలో గెలవాలంటే ఆ వాక్యము బాగా చదవాలి. దేవుని వాక్యం అనే ఖడ్గం పట్టుకోవాలి. ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. ఎపిసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనాన్ని మీరు గమనించండి. ప్రార్థన ప్రతి సమయంలోనూ మనము చేయాలి. అదే ఎపిసీలకు రాసిన పత్రిక 6:18 రాసి ఉంటుంది. విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. ఏమండి? ఎపిసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. ప్రభువులో స్థిరత్వం, మనము ప్రభువులో స్థిరత్వం కలిగి ఉండాలి. ప్రభువులో బలపడి ఆయన శక్తి సామర్థ్యములు బలపరచబడాలి. ఎపిసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని గమనిస్తారు. ఈ మన కష్టాలు, వ్యాధులు, అప్పులు, పాపపు బంధకాలు ఎనిమిసే మనకి. ఇవన్నీ ఎనిమిలే. ఏమండి? ఏదైతే ఏ కష్టాలు ఉన్నాయో అవి మనకు శత్రువులు, ఏ జబ్బులు ఉన్నాయో అవి మనకు శత్రువులు, ఏవైతే అప్పులు ఉన్నాయో అవి మన శత్రువులు, ఏవైతే పాప బంధాలు ఉన్నాయో అవన్నీ శత్రువులు. వాటిని నుండి మనం బయటపడాలంటే దేవుడి యొక్క శక్తిని పొందుకోవాలి. వాటిని గెలవడానికి నీ బలము సరిపోదు, నా బలము సరిపోదు. ప్రభువును ఆశ్రయించాలి. ఆయన నీకు కార్యములు చేస్తాడు. నీ విజయానికి మహిమ దేవుని ద్వారా వస్తుంది, దేవునికి కలుగుతుంది. గమనించండి ప్రియులారా. నేను ముగిస్తూ ఉన్నాను. చివరిగా ఏమని మనం ప్రార్థించుకోవాలంటే, ప్రభువా, నా జీవితంలోని శత్రువులపై నేను బలహీనుడిని, కానీ నీవు నా యుద్ధములు చేయువాడవు, నీవు నాకు కార్యములు చేయింపజేయవు దేవుడవు. పాపంపై, సాతానుపై, లోకంపై నీవు ఇచ్చే విజయము నాలో స్పష్టముగా కనబడునుగాక అని మనము ప్రార్థన చేయాలి. ఇలా చేసినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడైనా. నీవు కార్యాలు చేపట్టు. నేనేం చేయలేను అనుకోకు. నువ్వు చేయలేవు, దేవుడు చేయగలడు. నీవు అనుకోవచ్చు నేను ఇక్కడి నుంచి ఇంక బయటపడలేనని. నువ్వు బయటపడలేవు, దేవుడు బయటపడించగలడు. నువ్వు అనుకుంటావు నాకేమి చేత కాదని, ఆయన చేతనైనాడు. నీవు అనుకుంటావు నేను జ్ఞానం లేని దాన్నని, ఆయన అన్నిటికీ జ్ఞానం ఇచ్చేవాడు. నీవు అనుకుంటావు నా పిల్లలు పెంచుకోలేనని, ఆయన అనుకుంటా నేను నీ పిల్లలు పెంచుతానని. అందుకే మన బలము ఆయనై ఉండాలి, ఆయనలో మనం దాగుండాలి. అప్పుడే మన విజయాలు సాధిస్తాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. దేవుడి కొద్ది మాటల ద్వారా మన హృదయాలు, మన ఆత్మ వర్ధిల్లునుగాక. ఓ బలమైన హస్తం మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్.